హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. నేను మీ శ్రీనిధి. తల్లులు బిడ్డలను కని సమాజానికి ఏదో చేయమని పంపిస్తారు. అయితే వీరులను కన్న తల్లులు వాళ్ళను కన్నప్పుడే వాళ్ళ జీవితాన్ని సార్థకం చేసుకుంటారు. అట్లాంటి వీరుడిని కన్న తల్లి నిన్న రాత్రి 9 గంటలకు కాలంలో కలిసిపోయారు. గాదె ఇన్నారెడ్డి తల్లి అయినటువంటి తెరిసా అమ్మ నిన్న రాత్రి 9 గంటలకు చనిపోయారు. అయితే మనందరికీ తెలుసు, గాదె ఇన్నారెడ్డి గత కొన్ని రోజులుగా NIA పోలీసు కేసు వ్యవహారంలో భాగంగా జైలు జీవితాన్ని గడుపుతున్నారని. అయితే జైలు జీవితాన్ని గడపడం గాదె ఇన్నయ్యకి ఇదేమీ మొదటిసారి కాదు. దాదాపుగా 1970ల నుంచి కూడా 70వ దశకం నుంచి కూడా ఎన్నోసార్లు ఆయన జైలు జీవితాన్ని గడిపారు. ఎంతోమంది పేదల కోసం గొంతు విప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఆయన చేసినటువంటి కృషి ప్రత్యేకంగా చర్చించుకోవాల్సినటువంటి సందర్భం అది. అంతేకాదు, గులాబీ రంగు చొక్కాలోనే ఎప్పుడూ కనిపించే గాదె ఇన్నారెడ్డి నవ్వు వెనక, ఆయన గులాబీ చొక్కా వెనుక ఎంతోమంది అభాగ్యులు ఈరోజు తనను నాన్నగా భావిస్తూ తన మా ఇల్లు అనే గృహంలో ఆసరాగా ఆ ఇంట్లోనే బ్రతుకుతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేయాలనుకుంటున్నా. గాదె ఇన్నారెడ్డికి ఈరోజు మాతృవియోగం కలిగింది. అయితే ఆమె ఈ సమాజానికి, ముఖ్యంగా తెలంగాణ సమాజానికి తన కొడుకుని ఇచ్చింది కదా. ఆమె రక్త మాంసాలను ధారబోసి కొడుకుని సమాజానికి ఇచ్చినందుకు ఆ తల్లి రుణాన్ని కొడుకు ఈ రకంగా తెలంగాణ సమాజానికి సేవ చేస్తూ, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, ఆదివాసుల కోసం ఆయన తన గొంతును, తన జీవితాన్ని ప్రాణంగా పెట్టాడు. అయితే ఇక్కడ గాదె ఇన్నారెడ్డి గురించి ఎవరికి తెలియని ఒక 2-3 అంశాలని చెప్పి వాళ్ళ అమ్మకు అంజలి ఘటించాలనుకుంటున్నాను. 1970వ దశకంలోనే గాదె ఇన్నారెడ్డి సెయింట్ గాబ్రియల్లో శివసాగర్ ఇంకా కొండపల్లి సీతారామయ్యకి శిష్యుడిగా ఉంటూ CKM కాలేజ్లో విద్యార్థి నాయకుడిగా ఎదుగుతూ గ్రామాలకు తరలండి అనే నినాదంలోనే రూపొందించబడ్డటువంటి వ్యక్తిత్వం గలవాడు. అప్పట్లోనే విద్యార్థిగా ఉన్నప్పుడే సమాజంలో జరుగుతున్నటువంటి, తన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలను ఆధారం చేసుకొని తన వ్యక్తిత్వాన్ని నిర్మించుకొని ప్రశ్నించడాన్ని, ఆ తర్వాత పోరాటాన్ని, తిరుగుబాటును ఆయన ఆకలింపు చేసుకున్నాడు. అట్లాంటి గాదె ఇన్నారెడ్డి కుటుంబ నేపథ్యాన్ని చూస్తే దాదాపుగా 200 ఎకరాల భూమి ఉన్నటువంటి ఒక భూస్వామ్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి గాదె ఇన్నారెడ్డి తనకంటూ ఎంత భాగం భూమి వస్తుందో, తనకు చెందినటువంటి తన భూమిని ముందుగా తను పేదల కోసమే ఆ భూమిని తను వినియోగించాడు. తన కుటుంబం మీదనే మొదటి తిరుగుబాటు చేసి ఆ భూమిని తన భూస్వామ్య విలువలకు విరుద్ధంగా, తన స్వభావానికి, తన కుటుంబ నేపథ్య స్వభావానికి విరుద్ధంగా పేదవారి కోసం తన ఆస్తిని వెచ్చించాడు. గాదె ఇన్నారెడ్డి ఒక విప్లవకారుడిగా కేవలం వేదికల మీద మైకుల్లో మాట్లాడటమే కాకుండా తన జీవితంలో తన సొంత కుటుంబంతో పోరాడి తిరగబడినటువంటి ఆ తిరగబాటులోనే తన విప్లవ స్ఫూర్తి అనేది ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ విషయం బహుశా ఎవరికీ తెలియకపోవచ్చుగాక. అయితేనే వాళ్ళది రోమన్ క్యాథలిక్ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా వరంగల్ జిల్లా రాడికల్ విద్యార్థి నాయకుడిగా విద్యార్థి దశలోనే ఆయన నిర్బంధానికి గురయ్యాడు. పోలీసులు ఆయనను నగర బహిష్కరణ చేసి అరెస్ట్ చేసినప్పుడు జైల్లో ఉన్నప్పుడే జరిగినటువంటి ఒక ఎన్నికల్లో భాగంగా ఆయన అప్పుడు చాలా విప్లవాత్మకంగా జైల్లో ఉండియే ఆ విద్యార్థి ఎన్నికల్లో నాయకుడిగా గెలిచాడంటే మనం ఆయన విప్లవ స్ఫూర్తిని, ఆయన ఎన్నుకున్నటువంటి విప్లవ పంథాను అర్థం చేసుకోవచ్చు. నగరాలకు తరలండి అనే నినాద వెలుగులో పూర్తి కాలంగా తను కార్యకర్తగా మారటమే కాకుండా ఉత్తర తెలంగాణ, రాయలసీమలో ప్రత్యామ్నాయ రాజకీయాలను పదునెక్కించిన ఆయన మలివిడత తెలంగాణ పోరాటంలో తీవ్రమైనటువంటి కృషి చేసిన వ్యక్తిగా చాలామందికి పరిచయం. ఇప్పటికీ గాదె ఇన్నయ్యను చూసినప్పుడు తెలంగాణ అస్తిత్వాన్ని చూస్తున్న భావన కలుగుతుంది అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు కూడా. ఈరోజు BRS పార్టీ మనం మాట్లాడుకుంటున్నామో, ఏదైతే ప్రతిపక్ష పార్టీ,
ఆ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఈయన కూడా ఒకరు. ఆ పార్టీ నేపథ్యమే తెలంగాణ అస్తిత్వం కోసం, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉన్నది అనేటటువంటిది గాదె ఇన్నారెడ్డి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత రాజకీయాల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ తన రూపుని కానీ, తన భావజాలాన్ని కానీ, రాజకీయ ఎత్తుగడలను కానీ మార్చి ఉండొచ్చు. కానీ ఇవాల్టికి కూడా గాదె ఇన్నయ్య నిఖార్సైనటువంటి విప్లవకారుడిగా, నిఖార్సైన ఉద్యమకారుడిగా తన భావజాలాన్ని, తన సిద్ధాంతాలను ఎక్కడా కూడా పక్కదారి పట్టించకుండా మడమ తిప్పని ఒక బాటసారిగానే తను ఈ విప్లవ దారిలో కొనసాగుతున్నాడు. ఎంతోమంది బిడ్డలు ఆకలి కోసం అల్లాడుతున్నవారు, జీవితం ఆగమ్య గోచరంగా ఉన్నటువంటి వాళ్లకు తండ్రయ్యాడు గాదె ఇన్నారెడ్డి. ఈరోజు గాదె ఇన్నారెడ్డి ఎన్ఐఏ పోలీసుల నిర్బంధంలో ఉన్నప్పటికీ కూడా తల్లిని కడసారిగా చూసుకోవడానికి ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే 48 గంటల పాటు బెయిల్ మంజూరు చేయబడ్డది నాంపల్లి కోర్టులో. రేపు అంటే శనివారము గాదె ఇన్నారెడ్డి తల్లి తెరిసా అమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. వీరుని గన్న తల్లి తెరిసా అమ్మకు G8 న్యూస్ తరఫున ఇదే మా కన్నీటి వీడ్కోలు.